మనిషి మీద అభిమానం ఉండడంలో తప్పులేదు, కానీ హత్యలు చేయాలని చూసిన మనుషుల మీద ఇంత అభిమానం ఆరాధన చూపించడం మాత్రం తప్పే. ఈవిడ గొప్పదని నువ్వు ఇంత ఎలివేషన్ ఇవ్వక్కర్లా. లోపల కూర్చోబెట్టండి, రేపు కోర్టుకు తీసుకెళ్ళాలి. చెప్పింది చేయండి, తీసుకెళ్ళండి. రామ్మా. నీ కళ్ళ ముందే ఓ మంచి మనిషిని అన్యాయంగా అరెస్ట్ చేయించారు. అత్తయ్యకి ప్రమాదం తలపెట్టాలని వచ్చింది ఎవరో తెలుసుకునే సమయం కూడా ఇవ్వకుండా, నిజానిజాలు తెలుసుకునేంత వరకు ఆగకుండా తొందరపడ్డారు. మనకు తోడుగా సాయంగా ఉండే మనుషులంటే వాళ్ళకి గిట్టదు. అందుకే ఎలాగైనా ఇబ్బంది పెట్టి మనకి దూరం చెయ్యాలని ఇటువంటి పనులు చేస్తున్నారు. పెద్దావిడ గారు పూర్తిగా నిహారిక మాయల మాటలను వినేస్తున్నారు. దాంతో తాతయ్య గారు ఏం మాట్లాడలేకుండా అయిపోతున్నారు పాపం. నీకు ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా నువ్వు తట్టుకొని నిలబడ్డం వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. నువ్వు వాళ్లకంటే దర్జాగా బ్రతుకుతుండటం చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే నిన్ను ఓడించడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నారు. గౌరీ ఎవరో తెలీదు, తన వారెవరో తెలీదు. అయినా సరే మన ఇంటికొచ్చి మనకి సొంత మనిషిలా అయిపోయింది. తనకు మనకు మధ్య ఓ మంచి బంధం ఏర్పడింది. నీలాగే సొంత అక్కలాగా నన్ను ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా చూసుకుంది. నిజం చెప్పాలంటే ఇదివరకు నేను నా చుట్టూ ఎటువంటి సమస్యలు రాబోతున్నాయా అని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ చూసుకుంటూ ఉండేదాన్ని. గౌరీ నా పట్ల బాధ్యతను తీసుకున్న తర్వాత నా గురించి నేను ఆలోచించడం మానేశాను. గౌరీ చూసుకుంటుందిలే అని ధీమా వచ్చేసింది. నన్నంత బాగా చూసుకుంది. కానీ ఈరోజు ఎందుకు అలా జరిగింది నాకేం అర్థం కావడం లేదక్కా. బాధపడొద్దవని, అంత మంచి మనసున్న గౌరీకి ఆ అమ్మవారు అన్యాయం చేయదు. రేపు ఏదో రకంగా నువ్వే గౌరీని స్టేషన్ నుంచి బయటికి తీసుకురా. కానిస్టేబుల్స్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ గౌరీని బయటికి తీసుకురండి, కోర్టుకు తీసుకెళ్ళాలి. ఓకే సార్. ఏమైంది ఈవిడ? ఏమో, వెళ్ళి సరికి చెప్దాం పదా. పద. సార్ సార్, ఏంటి ఆవిడని తీసుకురమ్మంటే మీ ఇద్దరు వచ్చారు? భయపెడుతుందా? ఆమె లోపల లేదు సార్. వాట్? అవును సార్. వేసిన తాళం వేసినట్టే ఉంది సార్. మరి బయటికెలా వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఎన్నో చోట్ల పనిచేశాను, ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా జరగలేదు. అంతా అయోమయంగా ఉంది సార్. ఏం భవానీ, సార్, ఇది నీ పనేనా? సార్ నన్ను అనుమానిస్తున్నారా? ఆమె మహిమ గలది, మహాలక్ష్మి లాంటి రూపం సెల్లో వేయకండంటూ ఆమెను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి చావగొట్టావు కదా, అందుకే నిన్ను అనుమానించాల్సి వస్తుంది. అదీగాక
రాత్రి నువ్వు కూడా స్టేషన్ డ్యూటీలో ఉన్నావు కదా. సార్ నేను ఆవిడ్ని విడిచిపెట్టలేదు సార్. సార్ తాళం చెవులు కూడా నా దగ్గర లేవు. మన లేడీ కానిస్టేబుల్స్ అండర్లోనే ఉన్నాయి. అవును సార్, మా దగ్గరే ఉన్నాయి. మిడ్ నైట్ దాటేంత వరకు మేం కూడా నిద్రపోలేదు సార్. అయినా ఎలా బయటికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఈ విషయం పై ఆఫీసర్స్కి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? నా జాబ్ పోతుంది. సరే లాయర్ గారు, నేను వెంటనే బయలుదేరుతాను. మీరు కూడా తొందరగా వచ్చేయండి. ఎలాగైనా గౌరీని బయటికి తీసుకుని రావాలి. సరే. నమస్తే మేడం. నమస్తే భవాని. లాయర్ని రమ్మని చెప్పాను, స్టేషన్కి బయలుదేరాను. మీరేంటి ఇలా వచ్చారు? నిన్న మీరు మా గౌరీ గురించి పాజిటివ్గా మాట్లాడడం నాకు నచ్చింది. మా గౌరీ ఎటువంటి తప్పు చేయదండి. ఎస్ఐ గారు అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆమె గురించే మాట్లాడదామని వచ్చాను మేడం. మీరు స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. ఎందుకండి? కోర్టుకు తీసుకుని వెళ్ళిపోయారా? కోర్టుకి ఇంకా టైం ఉంది కదా. కోర్టుకి తీసుకుని వెళ్ళలేదు మేడం. ఏం జరిగిందో చెప్తాను వినండి. ఆమెను తీసుకుని వెళ్ళి సెల్లో వేయడం నాకైతే ఏమాత్రం నచ్చలేదు. వద్దని మా ఎస్ఐ గారిని ఎంతలా బ్రతిమలాడినా ఆయన నా మాట వినలేదు. ఆమె దగ్గర ఏదో మహత్యం ఉందని చెప్పినా పట్టించుకోలేదు. దాంతో ఆమె సెల్ నుంచి మాయమైపోయింది. మాయమైపోవడం ఏంటండి? ఇందాకే సెల్లో చూడగా ఎస్ఐ గారికి కానిస్టేబుల్స్కి కనిపించలేదు. సెల్కి తాళం వేసుంది, అయినా బయటికి ఎలా వెళ్ళిపోయిందని ఆయన ఆశ్చర్యపోయారు. ఇప్పుడు నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎస్ఐ గారి దగ్గర అసలు విషయం నేను చెప్పలేకపోయాను కానమ్మా, ఆమె ఎలా బయటికి వెళ్ళిపోయిందో ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యం నేను. ఆమె రాత్రే వెళ్ళిపోయింది. ఈమె నిద్రపోకుండా ఈ సమయంలో ధ్యానం చేస్తుందేంటి? ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని